ఇప్పుడు సెల్వా ఆస్పెక్ట్ రేషియోలు మార్చాడు, దాని తర్వాత అది బ్లాక్ అండ్ వైట్ 35mm బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది. మళ్ళీ ఏంటి ఆయన డిసిషన్ ఫ్లాష్ బ్యాక్ అనేది కూడా బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది. ఈ బ్లాక్ అండ్ వైట్కి ఆ బ్లాక్ అండ్ వైట్కి చాలా డిఫరెన్స్ ఉండాలి. అండ్ ఈ లాజిక్స్ అన్నీ వేసుకుంటూ వెళ్ళామండి. దెన్ ద మినిట్ డీక్యూఆర్ దట్ వాస్ ద ఫస్ట్ సీన్ దట్ వీ షాట్ ఇన్ ఫిల్మ్ ఆల్సో ఆయనతో. అది చేసినప్పుడు ఓకే ఇది అండ్ ఎక్కడో అది పర్ఫెక్ట్గా పండిందని అనుకున్నా. అంటే అక్కడ డైరెక్టర్కి యాక్టర్కి ఉన్న ఒక ఈగో డ్రామా పండింది. ఆయన చెప్పిన దీనికి హీ వెంట్ అండ్ పర్ఫార్మ్డ్ ఇట్ ద వే ద డైరెక్టర్ సెడ్. సో ఐ థింక్ విత్ దట్ వీ వర్ క్వైట్ సీల్డ్ దట్ ఓకే దిస్ ఈస్ ద వెరీ వెరీ న్యూ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ ఇలాంటివి డెఫినెట్లీ విల్ బీ ద హైలైట్స్ అనుకున్నామండి. అండ్ దట్ రియలీ డిడ్. భాగ్యశ్రీ గారు, అంటే నిన్న రానా గారికి ఇందాక చెప్తున్నాను, అంటే నిన్న ప్రీమియర్ జరుగుతున్నప్పుడు మీకు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేశారు, అంటే ఒక పర్ఫార్మెన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ యూ సర్ప్రైజ్ ఎవ్రీ వన్. అంటే ఫ్యూ సీన్స్లో అయితే క్లాప్స్ వచ్చాయి ప్రీమియర్లోనే. అండ్ క్లైమాక్స్ షాట్ మీకు తెలుసు నాకు తెలుసు కానీ, సో దట్ వాజ్ లైక్ వెన్ యూ ఆర్ స్మైలింగ్, that was your peak performance. I think you may done few more films, but this was your finest performance as Kanta or Shanta. So what was your thought process while making the film? Like it is going on and it took lot of time kada? Yeah. So what was your thought process in all? And obviously a big opportunity for a newcomer came, and then because of a few delays there was koncham bhayamga undi. And when are you starting the film, Rana? I want to show my talent. But I think I'm a big believer in God's timing, and when things are right, they come out at the right time. So that is what I'm feeling today. I think he has something planned. So yeah. భాగ్యశ్రీ గారు, కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. Thank you. అండ్ నార్మల్గా ఏంటంటే దుల్కర్ సల్మాన్ గారు లేదా రానా గారు వస్తున్నప్పుడు క్లాప్స్ పడ్డాయి. సో మీరు ఎమోషన్స్ చేంజ్ చేస్తున్నప్పుడు క్లాప్స్ పడ్డాయి. అంటే ఒక్కసారిగా సడన్గా వైలెన్స్గా రావటం, మళ్ళీ కొంచెం ఎమోషనల్ అవ్వటం. సో ఆ ఎమోషన్ చేంజింగ్ అది ఎలా అనిపించింది? సో దాని క్లాప్స్ పడినప్పుడు మీకు వచ్చిన అండ్ ఆ ఫీలింగ్ ఏంటి? Emotion, how did I show the emotion? You're saying what was I feeling? You feel proud, I think. I mean, the only thing I wanted to do, because from the day one that I entered the industry, the audience and the fans have shown so much support, and I was like, wait, I want to show you more. And this time when they were actually clapping, I want them to know that I hope you're proud of your girl. And I think that's what they're feeling, and it makes me feel full now. And it's just the beginning, Andy, just the beginning. రానా గారు, కంగ్రాచులేషన్స్ అండి. అండ్ మీరు మొన్న చెప్పినట్టు పాతాళ భైరవిలో యూజ్ చేసిన కెమెరా ఏదైతే ఉందో అది నేను చూశాను, అబ్జర్వ్ చేశాను. అది చాలా అంటే నాకు కూడా అనిపించింది, అంటే ఒక ఎగ్జైట్మెంట్తో చూశాను నేను. సో దాని గురించి ఏం చెప్తారు? ఓడండి, అంటే ఆ సెట్ మీద ఎంతమంది స్టార్స్ ఉన్నారు, కానీ ఆ కెమెరా వచ్చినప్పుడు వాళ్ళందరూ తప్పుకుని దాన్ని జాగ్రత్తగా చూసి ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ బికాజ్ ఇట్స్ సీన్ సో మచ్ మోర్. అంటే మేము రీక్రియేట్ చేసే టైంలో ఆ కెమెరా ఉండింది. అండ్ ద గ్రేటెస్ట్ పీపుల్ హెవ్ టచ్డ్ ఇట్. నాకు తెలిసి సెల్వా వాళ్ళు కూడా దూరంగా వెళ్ళి ఫస్ట్ ఒకరోజు దాన్ని టచ్ చేసి ఓకే అంటే ద బ్లెస్సింగ్స్ ఆఫ్ దోస్ గాడ్స్ ఆర్ విత్ అస్ వాజ్ ద ఫీలింగ్. మాకు ఎప్పుడైనా చూపించబోతున్నారు అది కెమెరా? ఖచ్చితంగా నేను చూపిస్తాను. నేను ఆ 3 cars చూసాను, యాక్చువల్లీ యూస్ చేసిన కార్స్ లాస్ట్ టైం ఎక్స్పోలో. ఎక్స్పోలో చూసాను. ఓకే. అండ్ వన్ క్వశ్చన్ యాక్చువల్లీ, సో డుల్కర్ గారి క్యారెక్టర్స్ ఈ మధ్య అన్ని రీసెంట్గా చూస్తున్నాము, అండ్ మీరు కూడా దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. ఎప్పుడైనా రిఫరెన్సెస్ ఆర్ఎల్స్ ఏంట్రా ఇలాంటి క్యారెక్టర్లు మనకి అని ఏమైనా డిస్కషన్స్ ఏమైనా జరుగుతుంటాయా మీకు పర్సనలీ? నాకు కూడా పడితే బాగుండు, ఐ చించిఫై అని అలాంటి ఏమన్నా? లేదండి, ఐ థింక్ ఈ చించిపోయాను ఏమన్నారా. See, one, I think everyone's designed for a certain style of cinema. I think everybody works in a certain style of thing. And నాకు ఇందాక చెప్పినట్టు ఓకే నేను వచ్చిన డీటోర్ తీసుకున్నాను నా లైఫ్లో టు సెటప్ దిస్ ప్రొడక్షన్ హౌస్. బట్ అంటే దుల్కర్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఈస్ బిన్ అ ఫ్రెండ్ ఫర్ సో మెనీ ఇయర్స్. అండ్ ఇలాంటి లవ్ అంటే ఎందుకంటే ఆయన వెరీ వెరీ డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తూ ఉన్నారు. అంటే తెలుగులో I think he's brought us a really new kind of films, what the roles that he selected. So I'm always very proud and happy. మీకు జెలసీ ఏమైనా ఉంటుందా అంటే అలా చూసేటప్పుడు యాజ్ ఎ పర్ఫార్మర్ ఇంకొక పర్ఫార్మర్ని చూసినప్పుడు వాట్స్ యువర్ రియాక్షన్ ఇన్సైడ్? లేదండి, ఐ ఆల్వేస్ గెట్ ఎక్సైటెడ్ విత్ గ్రేట్ పర్ఫార్మెన్సెస్. సో ఇప్పుడు ప్రొడ్యూసర్గా హ్యాపీనా మీరు? వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. ఆర్ ఎల్స్ విత్ ఫీనిక్స్? బోత్ అండి. అంటే ఫీనిక్స్ ఇస్ ఫన్, ప్రొడ్యూసర్ ఇస్ ద రియల్ జాబ్. ఓకే అండి. రానా గారు
ఏం సార్? టైటిల్స్లో ఎంఆర్ రాధా, ఎంజి రామచంద్రన్ వాళ్ళందరినీ పెట్టారు కదా, నాయుడు గారిని కూడా పెట్టాల్సి. అంటే హీరోస్ డైరెక్టర్స్ ఈ కాన్ఫ్లిక్ట్ అండి, ప్రొడ్యూసర్ కాన్ఫ్లిక్ట్ కాదు ఈ సినిమా. రానా గారు సార్, ఈ సినిమా చూస్తున్నప్పుడు మనకు బాలీవుడ్లో వచ్చిన ఓం శాంతి ఓం ఆ మూవీ అయితే గుర్తొస్తుంది. సో అలాంటి రెఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా? లేదండి, యాక్చువల్లీ ఇప్పుడు సినిమా అయిన తర్వాత చాలామంది చెప్పారు అది, బట్ చేసేటప్పుడు వీ నెవర్ థాట్ ఆఫ్ దట్. అండ్ డెఫినెట్లీ అంటే చాలా తక్కువ సినిమాలు ఒక సినిమా సెటప్లో జరుగుతూ ఉంటాయి. ఐ థింక్ దట్ ఓం శాంతి ఓం ఇస్ 1, 2. మీరు ఇప్పుడున్న స్టూడియోస్ని చూసారు కదా, 1950s సెటప్ చూసినప్పుడు అప్పటికి ఇప్పటికి ఉన్న అంటే నేను అప్పుడు లేనండి, అదే మీరు లేరు సార్, కానీ సెటప్లో చూసారు కదా, actually. అంటే ఆ సెటప్ అదంతా షూటింగ్ స్టూడియోస్ని చూసినప్పుడు మీకు ఏం డిఫరెన్స్ అనిపించింది? అప్పటి జనరేషన్ వాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్కి మీరేం అంటే మీకు డిఫరెన్స్ ఏమనిపించింది? ఒకటండి, అంటే వెదర్ మీరు హాలీవుడ్కి వెళ్ళినా ఇండియాలో ఉన్నా దే ఆల్వేస్ కాల్ ద 50s and 60s ద గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ స్టూడియోస్ అంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఏ కథ తీసుకున్నా ఇట్ వాజ్ నెవర్ టేకెన్ ఆన్ అ బిజినెస్ స్టాండింగ్. ఇట్ వాజ్ ఆల్వేస్ స్టోరీ వాజ్ బిగర్ దెన్ ఎవ్రీ యాక్టర్, బిగర్ దెన్ ఎవ్రీ స్టార్. ద స్టూడియోస్ డ్రోవ్ మెనీ థింగ్స్ అండ్ లిటరేచర్కి కల్చర్కి చాలా ఎక్కువ వాల్యూ ఉండేదండి. అంటే అట్ దట్ పాయింట్ ద రైటర్స్ వర్ బిగర్ దెన్ ఎవ్రీబడి ఎల్స్ ఇన్ ద ఇండస్ట్రీ. ఐ థింక్ దట్ వాస్ ద బ్యూటిఫుల్ థింగ్ దట్ వీ సా దేర్. అండ్ నాకు దాంతో ఎక్కడ అలాంటి స్టూడియోతో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను లీడర్ సినిమా చేసేటప్పుడు ఏవిఎం స్టూడియోస్తో ఉండేదండి. అండ్ ఎంత మెటిక్యులస్గా ఉండేవారంటే, అది ప్రొడక్షన్ వాళ్ళందరూ మర్చిపోండి, ఒక ఆర్ట్ అసిస్టెంట్ ఉండేవాడండి. ఆయన ఏవిఎం స్టూడియోస్ నుంచి ప్రాప్స్ తెచ్చేవారు హైదరాబాద్కి. ఎలాంటి ప్రాప్స్ అంటే, ఒక పెన్ ఇచ్చేవారు నాకు సైన్ చేయడానికి. షార్ట్లో పెన్ ఉందనుకోండి, ఈ పెన్ ఈ సినిమాలో రజనీకాంత్ గారు వాడారు, ఓకే. తర్వాత ఈ నోట్బుక్ ఇది ఈ సినిమాలో శివాజీ గణేశన్ గారు తీసిచ్చింది. అంటే మనం ఏది టచ్ చేసినా అదో చాలా ఎక్స్ట్రీమ్ వాల్యూ ఉండేది. అండ్ ప్రతి ప్రాప్ వెనకాల ప్రాపర్టీ ఆఫ్ ఏవిఎం స్టూడియోస్ అని రాసి ఉండేది. సో ఐ థాట్, ఓకే, నౌ టుడే స్టూడియోస్ యూ డోంట్ సీ ఆల్ ఆఫ్ దట్ హ్యాపన్. సో ఐ థాట్, okay, wow, this is what a classic legacy studio meant. So I think those were little experiences that I got, which we tried to get back. Rana Garu, I am Ramna from News 18 India. I am not a film journalist, in fact. So, మీ సినిమాలు అంటే యూ హ్యావ్ హ్యావింగ్ యువర్ ఓన్ దిస్ థింగ్. మీ సినిమాలు అంటే ఇప్పటివరకు నేనే రాజు, నేనే మంత్రి, లీడర్ అట్లాంటివి మాత్రమే బాగా రిజిస్టర్ అయ్యేటువంటి విరాట పర్వం అట్లాంటి యాజ్ ఏ నార్మల్ జనరల్ వ్యూవర్, జనరల్ ఆడియన్గా చెప్తాను. యు ఆర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్, అంటే యూ ఆర్ హ్యావింగ్ ఎబిలిటీ టు డూ ద థింగ్స్, యూ హ్యావింగ్ ఎబిలిటీ టు డూ ద కమర్షియల్ ఫిల్మ్స్. సో మీరు రొటీన్ కమర్షియల్ ఫిల్మ్స్ ఎందుకు చేయట్లేదు? ఎందుకు అంటే మీ ఫ్రెండ్స్ ఉన్నారు, లైక్ చరణ్ కానీ సమ్ అదర్ యువర్ ఫ్రెండ్స్ ఉన్నారు, వై అంటే యు ఆర్ హ్యావింగ్ యువర్ ఓన్ క్యాపబిలిటీ, బట్ వై యు ఆర్ నాట్ డూయింగ్ దట్? I chose the alternative path right from the beginning. See, every time, ఈరోజు మీరు అంటే నేను చేసిన 6 సినిమాల్లో 3 చెప్పారు మీరు ఆల్రెడీ. సో నేను చేసింది 6, సో నేను చేసినవి అన్నీ గుర్తున్నాయి. సో ఐ లైక్ దట్. అంటే నేను వన్ ఈజ్ ఐ బికమ్ అన్ యాక్టర్ ఇన్ అ వెరీ డిఫరెంట్ సర్కమ్స్టాన్స్. అండ్ ఐ థాట్, నాకేంటంటే ఎప్పుడు నేను చూడని సినిమా నేను డెలివర్ చేయాలని ఉంటుందండి. మీరు ఫస్ట్ టైం రాజకీయం చూసినా, ఒక నెగిటివ్ హీరోని చూసినా, ఒక సబ్మరీన్ చూసినా, ఈరోజు ఒక మెడ్రాస్ స్టూడియో చూసినా, ద ఫిల్మ్స్ దట్ I was able to bring to you, you saw a new world. So for me, that is more exciting than doing films that are already being done. సార్, అక్కడ సౌండింగ్ వినిపించింది తమిళ్ రివ్యూస్ కానీ ఇవన్నీ సెలబ్రిటీ స్టాక్ కూడా. ఇక్కడ ఏంటి సార్, ఇక్కడ యువర్ కో ఫ్రెండ్స్, ఎవ్రీ వన్ రియాక్షన్, ఇండస్ట్రీస్ రియాక్షన్? Well, it's only a handful of people that saw it, and whoever saw it really likes it. So now we'll let the others watch it today only. Bhageshri garu, this is your first film you signed, but 2 other films released. Oh no. One film did not do well, and in the other film hardly your presence is there in that film. Maybe that's the reason we didn't expect anything. Without expectations we watched this film, Kanta. So you surprised. What do you think? That's the reason we surprised a lot. Like your character is also surprised, performance is also surprised. That is something I think you have to answer. No, you tell. Yeah, I mean. No, expectation లేకుండా వెళ్ళాం కాబట్టి ఆమె సర్ప్రైజ్ చేసింది అంటున్నా, అంతే కదండి. అదే అంటున్నా నేను. అంటే అది ఒక అడ్వాంటేజ్ అంటారా ఈ 2 సినిమాలది ఆ సినిమా మీద? What do you think is an advantage? That they had very low expectation of you? Looks like I have to prove you again in one more film. We'll do that. How do you feel your films, 2 films releasing in 2 weeks gap? Like next film is releasing in next week.
Right. Coming week. Yes, I'm very excited. Yeah, both the films are very భాగ్యశ్రీకి different. భాగ్యశ్రీయే పోటీ. Both the films are very different from each other, and both of them are excellent But stories. both are related to cinema. Yeah, but chala different undi. Ante Kanta is a film within film story about actors of those times, whereas Andhra King Taluka is about a biopic of a fan who's, you know, looking up to a superstar. So both are very different. రానా గారు, అంటే సినిమా చూసిన తర్వాత చాలామంది రేటింగ్ ఇస్తూ ఉంటారు, అంటే వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ. సో మీరు దగ్గరుండి చూశారు, సో మీరు ఒక్కొక్కరికి ఎంతెంత రేటింగ్ ఇస్తారు వాళ్ళ పర్ఫార్మెన్స్? అయ్యో, నేను అంత రేటింగ్ ఇచ్చే మనిషిని కదా. నేను రేటింగ్స్ ఇచ్చుంటే మీతో పాటు కూర్చునేవాడిని. అంటే జనరల్గా One, I think as actors, I think everyone was tremendous. I would put Tulkar garu, Bhagyashree, Samudra garu in a very, very different place. I think all of the others, me and the rest are just doing functional things, but I think అంటే ఇప్పుడు ఆ ఫస్ట్ హాఫ్ Sorry, సినిమా I don't agree to that. I think he's done a great Okay, job, thank you. and thank you for being a part of our film. ఏదో కొంచెం Please humble గా ఉందాం don't, please అనుకున్నా. don't say that. 2 minutes. లేదండి, అంటే ఒకటండి, అంటే సారీ, ఐ వాజ్ జస్ట్ కంప్లీటింగ్ దిస్ అండ్ సి, మీరు ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తే జస్ట్ 3 people మీద ఉంటుందండి. జస్ట్ 3 people మీద అక్కడే తిరుగుతూ ఉంటుంది. అండ్ దట్స్ అ వెరీ హార్డ్ థింగ్ టు కన్వే. అండ్ ఐ థింక్ ఇఫ్ ఇట్ వాజ్ నాట్ ద బ్రిలియన్స్ ఆఫ్ దీస్ యాక్టర్స్ దట్ వుంట్ హ్యావ్ బిన్ పాసిబుల్. అంటే ఓకే, నేను వచ్చిన టైం కన్నా యూ వాంట్ సంథింగ్ టు హ్యాపన్, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ హియర్ యు ఆర్ జస్ట్ వాచింగ్ ఏ డ్రామా అన్ఫోల్డ్ బిట్వీన్ 3 people. ఐ థింక్ దట్స్ ద 3 of them really hats off to them. సో మీకు మీరు ఎంత ఇచ్చుకుంటారు పోనీ రేటింగ్? మీకు మీరు ఎంత ఇచ్చుకుంటారు రేటింగ్? నేను ఇంకో సినిమాలో ఇచ్చుకుందాం మనం రేటింగ్స్. చెప్పండి సార్, సారీ ఇంతకేదో అంటున్నారు. No, I mean, he just told me what is Kumari, like in depth, fully, from the way she emotes to the way she behaves to the way she believes in love or to the way she believes in life. And ante the reason